ప్రభుత్వ బడులలో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు. సమాజానికి ఎందరో సివిల్ సర్వీస్ ప్రముఖులను, విద్య, వైద్య, కళారంగ నిపుణులను అందించిన 80 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన మంగళగిరి మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా 6వ తరగతి నుండి 10వ తరగతి స్కాలర్షిప్లు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత స్కూల్ యూనిఫామ్ అందజేస్తున్న మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. మారుతున్నటువంటి కాలానుగుణంగా మనిషి యొక్క ఆలోచన విధానంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన కళ్ళ ముందే గత సంప్రదాయాలు మాత్రం పూర్తి స్థాయిలో కనుమెరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు వివాహ సమయంలో కావచ్చు, ఇతర ఫంక్షన్లో కావచ్చు, విందు భోజనాల సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా కూర్చొని ఇస్తరాకుల్లో కావచ్చు, లేదంటే అరిటాకులో కూడా ఎంతో తృప్తికరంగా భోజనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది. కానీ నేడు ట్రెండ్ మారింది. ఎవరు పట్టుమని 10 నిమిషాల సేపు కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో భోజనం చేసే సమయం వారికి ఉండటం లేదు. దీంతోనే వాటికి ఆల్టర్నేటివ్గా బఫే సిస్టమ్ అనేది వచ్చింది. అంటే నుంచోనైనా సరే మనిషి 2 క్షణాల్లో భోజనం ముగించుకొని బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే నేడు అన్ని చోట్ల గ్రామాలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా ప్లాస్టిక్ అనేటువంటిది మనల్ని రాజ్యం వెళ్తుందని చెప్పాలి. ఆ ప్లాస్టిక్ ఏమో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే పేపర్ ప్లేట్స్. ఏ ఫంక్షన్లోనైనా సరే ఇస్తరాకులు కనుమరుగవుతున్నాయి. వాటి స్థానంలోనే బఫే సంబంధించి కావచ్చు, టేబుల్ మిల్స్ కావచ్చు, ఏదైనా సరే చివరికి మనకు రోడ్డు పక్కన కనిపించేటువంటి చిన్న చిన్న కాకా హోటల్స్లో సైతం ఈ డిస్పోజల్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ పేపర్ ప్లేట్స్ వాడకమైనటువంటి కరోనా సమయంలో మాత్రం బాగా ప్రాచుర్యం చెందిందనాలి. కారణం ఆ టైంలో మాత్రం ఎవరు సొంత ఇంట్లో ప్లేట్లు వాడకం అనేది తగ్గించేసి కేవలం ఈ డిస్పోజల్ ప్లేట్స్తోనే యూజ్ అండ్ త్రో తరహాలోనే ఎక్కువ అలవాటు పడ్డారు. ఆ తర్వాత ఈ సిస్టమ్ అనేటువంటిది మరింతగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. మంగళగిరి కేంద్రంగా ఈ పేపర్ ప్లేట్లు అనేటువంటివి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు మాత్రం పెద్ద మొత్తంలో సప్లై చేస్తూ ఉన్నారు. రూపాయిన్నర నుంచి మినిమం రూపాయిన్నర నుంచి బఫే ప్లేట్ వచ్చి 10 రూపాయల వరకు ఉంది. ఇది రూపాయిన్నర నుంచి స్టార్టింగ్ అండి. ఈ ప్లేట్ ఇవి పేపర్ అండి, 3 పొరల పేపర్ వస్తుంది. మాకు ఇలా 12 అంగుళాలతో షీట్ కట్ అయ్యి వస్తుంది. దీన్ని మేము మిషన్ మీద రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, డిజైన్లు అనేక రకాల డిజైన్లు ఉన్నాయి. దాన్ని బట్టి తయారు చేసుకుంటాం. డిజైన్లు బట్టి రేట్లు, కలర్ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. సైజులు ఉంటాయి. 12వ నెంబర్ సైజు ఇది, తర్వాత 14వ నెంబర్ సైజు, తర్వాత దీంట్లోనే 14లోనే పలక, ఇలా ఇవన్నీ ఒక రేటు. ఇలానే న్యాచురల్ ఆకుతో ఆకుతో కుట్టించి దీనికి వెనక మందమైన పేపర్ వేసేసి తయారు చేస్తాం. అడుగున పైన ఆకుంటాం. ఇది కాస్ట్లీ అండి. ఇవాళ 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈ ప్లేట్ ఉంది. షీట్ కట్ చేసుకొని మేము డైరెక్ట్ మిషన్ మీద ఎక్కించేస్తాం. మిషన్ దగ్గర ప్రెస్ అయ్యి ప్లేట్ తయారయ్యాక ఇక్కడికి వచ్చాక వాటిని ప్యాకింగ్ చేస్తాం. షాప్లో బట్టి కొంతమంది 20 ప్యాకింగ్ చేపిస్తారు, కొంతమంది 25 ప్యాకింగ్ చేపిస్తారు, కొంతమంది 15 చేపిస్తారు. షాప్లో అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మాకు ఆర్డర్లు చెప్పేదాన్ని బట్టి మేము ప్యాకింగ్ చేపిస్తాం. మేము దాదాపు ఆంధ్రాలో అన్ని చోట్లకు పంపిస్తాము. మాకు అనుకూలంగా ఉన్నటువంటి మార్కెట్ మేము బందరు, గుడివాడ, తర్వాత పెడన, మచిలీపట్నము, ఘంటసాల, ఇటు వచ్చి నందిగామ, విజయవాడ, గొల్లపూడి మార్కెట్, భవానీపురం మార్కెట్,
ఇటు వచ్చి బాపట్ల, చీరాల, పొన్నూరు, శ్రీ టేబుల్ ప్లేట్ అండి. వీటిల్లో కూడా పలసలు ఉంటాయి, మందాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు వీళ్ళంతా హోటల్ పార్సల్ అంటే ఇలాంటి తక్కువ రేట్తో ప్లేట్లు పార్సల్ పట్టేసి ఇస్తారు. కొద్దిగా మంచిగా కావాలి అనుకుంటే ఇట్లా చేత్తో పట్టుకొని తింటాం, కొద్దిగా గట్టిగా ఉంటుంది. వీటిల్లోనే టేబుల్ ప్లేట్స్ ఉంటాయి, పేపర్ వస్తుంది. ఇది హై క్లాస్ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఆకు 10 నుంచి 12 రూపాయలు ఒక ఆకు. సామాన్యుడు వాడలేదు కాబట్టి కొద్దిగా ధనికులు వాళ్ళు వాడతారు. పెద్ద సైజ్ అండి. ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయి, కాస్ట్లీ, నీట్గా ఉంటుంది.